హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమాటో పప్పు అండి. ఈ టమాటో పప్పు చాలా బాగుంటుందండి, తిన్నా కొద్దీ తినేలా ఉంటుంది. టమాటో పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఇందులో అయితే 1 కప్పు కందిపప్పు వేసుకోవాలండి. వేసుకొని బాగా కడుక్కోవాలి, శుభ్రంగా కడుక్కొని అందులో 4 టమాటోస్ కట్ చేసేసుకోవాలి. అందులోనే ఒక ఆనియన్ కూడా వేసేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పుని. ఉడికాక చూద్దాం. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయిందండి. పప్పుని ఇలా రుబ్బుకోవాలి. రుబ్బుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాండి. ఆ వాటర్ వేసేసుకుందాం. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మనకు సాల్ట్ ఏమైనా కావాలంటే ఇందులో వేసేసుకోవాలి. పప్పుని మరిగించుకోవాలి. మరిగించుకున్నాక పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడైతే జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలండి. ఆయిల్లో వేసేసుకొని 4 వెల్లుల్లిపాయలు దంచేసేసుకోవాలి. మిక్సీ వేసుకుందాం. వేసుకొని అందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కలమాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇలా అయ్యాక ఇదైతే పప్పులో యాడ్ చేసుకోవాలి. పప్పులో వేసేసేయాలండి. పప్పు అయితే రెడీ అయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ టమాటో పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది రైస్లోకి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్ అండి.